హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్నూలు నుండి భారతదేశంలో అత్యంత అందమైన టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఒకటైన గోవాకు బయలుదేరుతున్నాం. అన్నీ కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. రండి, ప్రయాణం ప్రారంభిద్దాం. గోవాలోని బీచ్ లక్స్, కోటలు, చర్చిలు, నైట్ లైఫ్, ఫుడ్, టూరిస్ట్ ప్లేస్లు అన్నింటినీ కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. రండి, ప్రయాణం ప్రారంభిద్దాం. ఇప్పుడు హైవేపై ప్రయాణిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ ప్రయాణం చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. రోడ్లు చాలా బాగున్నాయి. చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించాం. ఇంకొన్ని గంటల్లో గోవా చేరుకుంటాం. ఇప్పుడు కర్ణాటకలో ప్రసిద్ధ ఫుడ్ రుచి చూస్తున్నాం. ఈ బిసిబేళే బాత్ అద్భుతంగా ఉంది. వావ్ ఫ్రెండ్స్, ఈ బిసిబేళే బాత్ చాలా టేస్టీగా ఉంది. మైసూర్ మసాలా దోశ బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. మద్దూర్ వడ కూడా చాలా క్రంచీగా ఉంది. చివరగా ఫ్రెండ్స్, ఇప్పుడే కర్ణాటకలోని ప్రసిద్ధ ఫుడ్ రుచి చూసాం. నిజంగా చాలా టేస్టీగా ఉంది. కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకున్నాం. కర్నూలు నుంచి ఇప్పటి వరకు సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించాం. ఇంకా గోవా చేరుకోవడానికి దాదాపు 322 కిలోమీటర్లు మాత్రమే మిగిలిన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా మళ్ళీ మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. పదండి ఫ్రెండ్స్, గోవా వైపు బయలుదేరదాం. ఫ్రెండ్స్, ఈ ఘాట్ రోడ్లు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి మలుపులో కొత్త వ్యూ కనిపిస్తోంది. వావ్ ఫ్రెండ్స్, వి హావ్ ఫైనలీ రీచ్డ్ గోవా. ఇప్పుడు గోవా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాం. వావ్ ఫ్రెండ్స్, చివరికి మనం గోవా చేరుకున్నాం. ఇక్కడి వాతావరణం, ప్రకృతి, బీచ్ ఫీల్ చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం హోటల్లో చెక్ ఇన్ చేశాం. కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తర్వాత గోవాలోని అందమైన ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు హోటల్ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్నాం. గోవాలోని ఈ హోటల్లో ఫుడ్ చాలా రుచిగా ఉంది. మంచి భోజనం చేసి ఈరోజు బాగా విశ్రాంతి తీసుకుందాం. మంచి నిద్ర తీసుకుని గోవాలోని ప్రదేశాలను కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గోవా డే 2కి మీ అందరికీ స్వాగతం. నిన్న కర్నూలు నుంచి గోవా వరకు ప్రయాణించి హోటల్లో విశ్రాంతి తీసుకున్నాం. ఈరోజు గోవాలోని ప్రసిద్ధ బీచ్లు, ఫోర్ట్లు, అందమైన టూరిస్ట్ ప్లేస్లను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఫ్రెండ్స్, మన గోవా డే 2 యాత్రను ప్రారంభిద్దాం. ధన్యవాదాలండి. మీ ప్రయాణం సుఖంగా సాగాలని కోరుకుంటున్నాము. ఇక మొదటి టూరిస్ట్ స్పాట్కి బయలుదేరదాం. ఈ ప్రయాణం చాలా బాగుంటుంది. ఇప్పుడు కాలంగుడ్ బీచ్కి వచ్చాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం గోవాలోని అత్యంత ప్రసిద్ధ కాలంగుడ్ బీచ్లో ఉన్నాం. ఇక్కడ అందాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు గోవాలోని మరో ప్రసిద్ధ బీచ్ అయిన బాగా బీచ్కు వెళ్తున్నాం. ఈ రంగురంగుల వీధులు చాలా బాగున్నాయి. వావ్ ఫ్రెండ్స్, బాగా బీచ్ చాలా సందడిగా ఉంది. ఇక్కడి వాతావరణం చాలా ఎంజాయ్ చేయాలనిపించింది. ఫ్రెండ్స్, గోవా స్పెషల్ ఫుడ్ చాలా రుచిగా ఉంది. ఇక్కడికి వస్తే స్థానిక వంటకాలను తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోవాలోని బాగా బీచ్లో అత్యంత ఫేమస్ అడ్వెంచర్ యాక్టివిటీ అయిన పారాసైలింగ్ చేయబోతున్నాం. మనం మొదటిసారి చేస్తున్నాను. కొంచెం ఎగ్జైటింగ్గా, కొంచెం టెన్షన్గా కూడా ఉంది. రండి, నేను పారాసైలింగ్ కోసం సిద్ధంగా ఉన్నాను. ఈ అద్భుతమైన అనుభవాన్ని కలిసి ఆస్వాదిద్దాం. వావ్ ఫ్రెండ్స్, పైనుంచి గోవా బాగా బీచ్ కనిపిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. నీలిరంగు సముద్రం, బంగారు ఇసుక, మొత్తం బీచ్ ఒక స్వర్గంలా కనిపిస్తోంది. ఈ అనుభవం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పారాసైలింగ్ అనుభవం నిజంగా సూపర్. గోవాకొస్తే ఈ అడ్వెంచర్ను తప్పకుండా ట్రై చేయండి. పైనుంచి కనిపించే సముద్ర అందాలు మాటల్లో చెప్పలేం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓల్డ్ గోవాలో ఉన్నాం. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత చర్చిలు, పోర్చుగీస్ చరిత్ర, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. రండి, ఒక్కో ప్రదేశాన్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బాసిలికాకు 400 ఏళ్ల చరిత్ర ఉంది.
ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటి. దీని నిర్మాణం రోమ్లోని సెయింట్ పీటర్స్ను పోలి ఉంటుంది. ఓల్డ్ గోవా చరిత్రను ఇష్టపడేవారికి ఇది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. అక్కడి నుండి ఇప్పుడు మనం గోవా రాజధాని పనాజీ నగరంలో ఉన్నాం. ఇక్కడి రంగురంగుల పోర్చుగీస్ ఇళ్ళు, అందమైన వీధులు, మాండోవి నది చాలా ఫేమస్. నమస్కారం అండి, ఈరోజు మనం పనాజీ వీధుల్లో ఉన్నాం. ఇక్కడ మసాలాలు చాలా బాగున్నాయి. ఇదిగోండి మాండోవి నది. ఫ్రెండ్స్, గోవాలో పగలు ఎంతంగా ఉంటుందో రాత్రి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోవాలోని అందమైన క్యాండోలిం బీచ్కి వచ్చాం. ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి నీలిరంగు సముద్రం, బంగారు ఇసుక, కొబ్బరి చెట్లు చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. రండి కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం సిన్కెరిం బీచ్లో ఉన్నాం. ఈ బీచ్ చాలా శుభ్రంగా ఉంటుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం ప్రతి ఒక్కరిని అందమైన సముద్ర దృశ్యాలు. ఇది గోవాలోని అత్యంత ప్రసిద్ధ కోటల్లో ఒకటైన ఫోర్ట్ అగ్వాడా. ఇక్కడి నుంచి కనిపించే సముద్ర దృశ్యం అద్భుతంగా ఉంది. ఇప్పుడు అగ్వాడా లైట్ హౌస్ వద్ద ఉన్నాం. ఫ్రెండ్స్, ఇది గోవాలోని ప్రసిద్ధ అగ్వాడా లైట్ హౌస్. ఇక్కడి నుంచి కనిపించే అరేబియా సముద్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చపోరా ఫోర్ట్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చపోరా ఫోర్ట్కి వచ్చాం. దిల్ చాతా హై సినిమా తర్వాత ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం వగాటర్ బీచ్లో ఉన్నాం. చుట్టూ ఎర్రటి కొండలు, నీలిరంగు సముద్రం కలిసి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అంజునా బీచ్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు గోవాలోని ప్రసిద్ధ అంజునా బీచ్లో ఉన్నాం. ఈ బీచ్ తన అందమైన రాళ్ళు, సముద్ర అలలు, ఫ్లీ మార్కెట్కి ఎంతో ప్రసిద్ధి. ఫ్రెండ్స్, ఇప్పుడు గోవాలో ఉన్నాం. ఇది ప్రసిద్ధ ఫ్లీ మార్కెట్. ఇక్కడ హస్తకళలు చాలా బాగున్నాయి. ఇది ఎంతండి? ఓకే, షాపింగ్ బాగుంది. ఇప్పుడు మనం గోవాలోని అత్యంత అందమైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటైన దూద్సాగర్ జలపాతాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. రండి మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. వావ్ ఫ్రెండ్స్, ఇదే దూద్సాగర్ జలపాతం. పైనుంచి పాలలా కురుస్తున్న ఈ జలపాతం నిజంగా అద్భుతంగా ఉంది. గోవాకొస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం బెనౌలిం బీచ్లో ఉన్నాం. ఇక్కడి వాతావరణం, పరిశుభ్రమైన బీచ్, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోవాలోని అత్యంత అందమైన పాలోలెం బీచ్లో ఉన్నాం. ఈ బీచ్ అర్ధచంద్రాకారంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం ప్రపంచ ప్రఖ్యాత బసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చిలో ఉన్నాం. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ చర్చి గోవా చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చారిత్రక కాబోడి రామా ఫోర్ట్కొచ్చాం. ఈ కోట నుంచి కనిపించే అరేబియా సముద్రం నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోట్లో బటర్ఫ్లై బీచ్కి వెళ్తున్నాం. ఈ బీచ్ బోట్ ద్వారా మాత్రమే చేరుకోగలం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఆసియాలోని అతిపెద్ద చర్చిలలో ఒకటైన సే క్యాథడ్రల్లో ఉన్నాం. దీని నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోవా రాజధాని పనాజీ నగరానికి వచ్చాం. ఇక్కడి రంగురంగుల పోర్చుగీస్ ఇళ్ళు చాలా ప్రసిద్ధి. ఫ్రెండ్స్, ఇది గోవాలోని పురాతన పోర్చుగీస్ కాలనీ ఫాంటైనాస్. ఇక్కడి ప్రతి ఇల్లు రంగురంగులుగా చాలా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం మిరామార్ బీచ్లో ఉన్నాం. ఈ బీచ్ ఫ్యామిలీస్తో వచ్చేవారికి చాలా మంచి ప్రదేశం. ఫ్రెండ్స్, డోనాపౌలా వ్యూ పాయింట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి కనిపించే అరేబియా సముద్రం తీరం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోవాలోని ప్రసిద్ధ మాండోవి నది క్రూయిజ్లో ఉన్నాం. ఇక్కడ లైవ్ మ్యూజిక్, గోవా సాంప్రదాయ నృత్యాలు, రాత్రి లైటింగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మనం గోవా నైట్ మార్కెట్కి వచ్చాం. ఫ్రెండ్స్, ఇక్కడ హస్తకళ వస్తువులు, దుస్తులు, సావనీర్స్, స్థానిక ఫుడ్ స్టాల్స్ చాలా ప్రసిద్ధి. ఫ్రెండ్స్, గోవా ట్రిప్ ఇంతటితో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
బాయ్ ఫ్రెండ్స్.